వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబంలో జరిగిన మరణాలకు సీఎం చంద్రబాబు నాయుడే కారణమంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే అపరిచితుడు సినిమా పాత్ర గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తాత వైఎస్ రాజారెడ్డిని ఎందుకు హత్య చేశారో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసునని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆ రోజు నువ్వే నా తండ్రి సావుకి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గారని చెప్పి నువ్వే చెప్పావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ సంస్థలన్నింటి మీద మీ వాళ్ళందరినీ పంపించి దాడులు చేశావు. ఇది వాస్తవమా కాదా? ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. పాత్రికేయులుగా మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి. నువ్వే రిలయన్స్ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి దాడులు చేయించి నానా యాతన చేయించి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చావా లేదని చెప్పి నేను అడుగుతున్నా. ఇందులో ఎవరి పాత్ర ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ఏం సంబంధం? దీనికి కర్మ కర్త క్రియ నువ్వే. ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. బాధ్యులు ఎవరో నువ్వే చెప్పాలి. దీన్ని వక్రీకరించి మాట్లాడు. ఇక మూడవది వివేకానంద రెడ్డి హత్య. జగమరిగిన సత్యం. చిన్న పిల్లవాడు గాఢ నిద్రలో ఉండి ఒక్కసారి లేపి వివేకానంద రెడ్డి ఎలాగ చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో గొడ్డలతో నరికి నరికి క్రూరంగా చంపారని ప్రతి ఒక్కరూ చెప్తారు. అంతెందుకు, ఇది నేను చెప్పవలసిన అవసరం లేదు. మాకు నువ్వు ఆన్సర్ చేయవలసిన అవసరమే లేదు. సాక్షాత్తు నీ బాబాయి కూతురు 7-10 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి ఆత్మక శాంతి కలగాలని మా తండ్రి హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయము ఉంది 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 అని కాలికి బలపం కట్టుకొని ఊరు వాడ దేశం మొత్తం తిరిగి చెప్తుంటే ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. మాకు చెప్పవలసిన అవసరం లేదు. కనీసం మేము అడిగిన దానికైనా ఇన్ని రోజులైంది, ఒక్క రోజైనా సరే నువ్వు సమాధానం చెప్పకుండా దీన్ని కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం గొడ్డల పార్టీ ఎందుకు గింజుకుంటున్నావు? గొడ్డల పార్టీ కాదా? సొంత బాబాయిని అధికారం గురించి నేను ప్రతిసారి చెప్తున్నాను. ముఖ్యమంత్రి పదవి గురించి అధికారం గురించి తండ్రిని వదలడు, బాబాయిని వదలడు, తల్లిని వదలడు, చెల్లిని వదలడు. చివరికి నీకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలను కూడా ఊచకోత కోసి అధికారాలను రావడానికి ప్రయత్నం చేస్తావు తప్ప నీకు ఇంకొక ఆలోచనే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి ఆన్సర్ చేయి. ఈరోజు ఏది చూసుకున్నా సరే ఇందులో మీకు ఒక ఉదాహరణ. సాక్షులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వివేకానంద రెడ్డి హత్యలో ఉన్నటువంటి సాక్షులను ఒకసారి తీసుకుంటే ఒక్కొక్కరిని ఏ విధంగా హతమార్చారో మీ అందరికి కూడా తెలుసు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుద్ధ షష్ఠి తిథిని పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కొండపై మహామండపం 7వ అంతస్తులోని కళావేదికపై వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, గాంధీ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహ ఆటంకాలు తొలగి సంతాన ప్రాప్తి, నాగదోష విముక్తి, విజయాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శుద్ధ షష్ఠి తిథిని పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కొండపై మహామండపం 7వ అంతస్తులోని కళావేదికపై వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, గాంధీ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహ ఆటంకాలు తొలగి సంతాన ప్రాప్తి, నాగదోష విముక్తి, విజయాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
సిద్ధమన్నం ప్రోక్తం ఉత్తమపాదం శోత్తరేణ తదా భూతం సా విరాట్ తన్మాక్షాణి తస్య దేశీయ తన్మభూతంగా స్వామినః ఓం కల్పయతే చ ఓం కల్పయత పునఃసంకల్ప్య పూర్వోక్త సంకల్ప ప్రకారేణ లోక కళ్యాణార్థం స్వామినః జపనమ ఆచంద్ర పంచాచక్ర విస్తీర్ణ భూమండల मध्ये मेरोर दक्षिण पार्श्वे मलयालुत्तरे कर्मभूम भारतकं प्रजेलाकं प्रबद्धात्मक रामनागमन्दाः जपखण्डमण्डले प्रत्येकन्नाम सहस्रयोजन विष्णुदे दण्डक जम्बक विन्ध्यक नैमिषक दरिक बदरि ఎల్పిజి గ్యాస్కు ప్రత్యామ్నాయంగా పిఎన్జి వైపు ప్రజలను మరల్చే ప్రక్రియ వేగంగా జరగాలని, దీనికి ప్రభుత్వ యంత్రాంగం తగిన విధంగా పిఎన్జి గ్యాస్ కంపెనీల యాజమాన్యాలకు సహకారం అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. గ్యాస్ కంపెనీలు దీన్ని అందిపుచ్చుకుని ప్రజల్లో మార్పు తెచ్చేలా ప్రచారం ముమ్మరం చేయాలని చెప్పారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ పిఎన్జి గ్యాస్ విస్తరణపై సచివాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పిఎన్జిపై విస్తృత ప్రచారం, యువతకు ఉపాధి మార్గం, అన్ని జిల్లాల్లోని ప్రత్యేక ప్రచార జాతాలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అనుసంధానం చేసుకుని యువతకు పిఎన్జి సాంకేతిక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేక అవగాహన, ప్రోత్సాహకం, అన్ని ఆలయాల్లోనే పిఎన్జి గ్యాస్ వాడడం తప్పనిసరి. పిఎన్జి గ్యాస్ విస్తరణపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష చేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్ లైన్ నేచురల్ గ్యాస్ వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సిఎన్జి గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సచివాలయంలో ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. సమీక్ష సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్ ఏర్పాట్ల చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రజలు వంట గ్యాస్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దీనికి రాష్ట్రంలో పిఎన్జి గ్యాస్ నిర్వహణ చేస్తున్న 5 కంపెనీలు సిద్ధంగా ఉండాలని, పిఎన్జి గ్యాస్ విస్తరణను వేగవంతం చేయాలని తెలిపారు. జగన్ ఒక పిచ్చి తుగ్లక్ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ మావీగన్ అంటే కూటమి భయపడడం లేదని, ప్రజలే భయపడుతున్నారని తెలిపారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. హత్య రాజకీయాలు జగన్కు అలవాటన్నారు. అమరావతిలో జరుగుతున్న పనులు చూసి వైసీపీ అధినేతకు భయం మొదలైందని, అందుకే అమరావతిపై విషం కక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే పొట్టేలు తలల స్థానంలో ప్రజల తలలు నరుకుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు 11 సీట్లు కూడా రావని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి విలువ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు నేను రాజధానిని ఆహ్వానిస్తున్నాను, అమరావతిని ఆహ్వానిస్తున్నాను, రాజధాని 30,000 ఎకరాల పైబడి ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో. మళ్ళీ అధికారంలోకి రావడానికి ముందు, ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కూడా నేను మగాడిని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పింది ఆయన. మరి ఎన్నికలు అయిన తర్వాత 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. ఓకే, పోనీ మీరు 3 ముక్కలు అన్నారు. మీరు 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టారా? 5 సంవత్సరాలు ఒక ఇటుక ముక్క పెట్టకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసి మళ్ళీ ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే ఇప్పుడు మావిగాని అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో జిఎన్ గన్న తీసుకోండి అని అసలు మీరు చెప్పినటువంటి విధానం, మీరు చెప్పినటువంటి ఆ మావిగారిని చెప్తూ ఉంటే, ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి, ఇటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడా అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా మరి ఆలోచించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి తొగ్గులకు ఆలోచనలు అనేవి ఈ ప్రపంచంలో ఇంకా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తాయి. అంచేత ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా ఒక జోక్ మాదిరిగానే తీసుకుంటున్నారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా దాన్ని సీరియస్గాను
పరిగణించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపటి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలతోటే నువ్వు పోతే, నువ్వు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నువ్వు మారకపోతే రేపు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే నీ పార్టీ విధానాలు చూసి, నీ సిద్ధాంతాలు చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని ఎవరైనా చెప్తారు. కానీ నువ్వేం చెప్తూ ఉన్నావు? రేపు అధికారంలోకి వస్తే రప్ప రప్ప అంటూ ఉన్నావు. రేపు అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతానంటూ ఉన్నావు. మరి ఇప్పుడే నువ్వు గొడ్డళ్లతో మరి మోటార్ సైకిల్ మీద వీరాంగం చేస్తూ ఉన్నారు నీ నాయకులు, నీ కార్యకర్తలు. ఆ గొడ్డళ్ళని నడి వీధుల్లో తిప్పుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద ఆ గొడ్డళ్లతో మేకపోతుని నరికి ఆ మేక రక్తం చింపుతూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి రక్తాభిషేకం చేసి మీరు పొందేటువంటి రాక్షస ఆనందం చూసి, అరే రేపు కూడా మన పరిస్థితి, వీళ్ళు మళ్ళీ తప్పు జారి అధికారంలోకి వస్తే ఆ మేకపోతుల తలలు నరికినట్టే మన తలలు నరికితే బిడ్డలు లేనిటువంటి తల్లులు ఉంటారు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉంటారు. అటువంటి రాష్ట్రం మనకి అవసరం లేదు అని అంటే, అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి గొడ్డల పార్టీ కూడా మనకు అవసరం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గాఢంగా ఉన్నటువంటి పరిస్థితి. రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. పాలకొల్లు నుంచి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడకు మంత్రి చేరుకున్నారు. రామర్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్పై వెళ్లారు. వరుసగా రెండో వారం కూడా నో వెహికల్ డే సందర్భంగా సుమారు 18 కిలోమీటర్ల మేర మంత్రి నిమ్మల సైకిల్ తొక్కారు. తాడేపల్లి దగ్గర నిమ్మలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఒకే సైకిల్పై ఇద్దరు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. పాలకొల్లు నుంచి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడకు మంత్రి చేరుకున్నారు. రామర్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్పై వెళ్లారు. వరుసగా రెండో వారం కూడా నో వెహికల్ డే సందర్భంగా సుమారు 18 కిలోమీటర్ల మేర మంత్రి నిమ్మల సైకిల్ తొక్కారు. తాడేపల్లి దగ్గర నిమ్మలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఒకే సైకిల్పై ఇద్దరు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సీనియర్ నాయకులు మంత్రివర్యులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత ఆ నినాదాన్ని పురస్కరించుకొని ఇంధన వనరులు ఆదా చేయాలని, ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని వారికి ఇచ్చినటువంటి వెహికల్ అంతా కూడా వదిలివేసి కేవలం సైకిల్ మీద తిరిగి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని ఉద్దేశంతో వారు చాలా స్ఫూర్తిదాయకంగా వాళ్ళు సైకిల్ మీద వచ్చారు. నేను కూడా మార్గ మధ్యన ఆయన చూసి నా వెహికల్ ఆపి ఆయనకు ఒక నమస్కారం పెడదామన్న ఒక ఆలోచనతో ఉంటే, అన్న మీరు కూడా రండి అని చెప్పి నన్ను కూడా ఎక్కించుకొని సుమారు ఈ 5 కిలోమీటర్ల దూరం ఆ సైకిల్ మీద తీసుకురావడం ఆయన పట్టుదలకి అదొక నిదర్శనం. నిజంగా మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే క్లిష్ట పరిస్థితిలోనే సకాలంలో మనం స్పందించడం చాలా అవసరం. దాన్ని మరి ఈరోజు మంత్రివర్యులు తీసుకున్నారు. మనమందరూ కూడా ఆ స్ఫూర్తిని అందరిలో నింపి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నారు. నమస్కారం. ఇంద్రకీలాద్రిపై వేసవి సెలవులు శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇన్ఛార్జ్ ఈవో శ్రీ రంగారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శ్రీరంగారావు రోజంతా భక్తుల మధ్య ఉండి క్యూ లైన్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకుని దర్శనం సాఫీగా సాగేలా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ అసాధారణంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అమ్మవారి దర్శనం వేగంగా లభించింది. ఎండవేడి నుంచి భక్తులను రక్షించి
వినియోగించేందుకు క్యూ లైన్లో చల్లని మజ్జిగ, శుద్ధి చేసిన తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేశారు. ఎక్కడ నీటి కొరత లేకుండా దేవస్థాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. భక్తుల సౌకర్యార్థం రోజంతా ఉచిత అన్నప్రసాద వితరణ, పులిహోర, ప్రసాదాలు పంపిణీ కొనసాగింది. భక్తులు సంతృప్తి చెందేలా నాణ్యమైన భోజన సదుపాయాన్ని కల్పించారు. పామరు బస్ స్టేషన్ను తాను అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేసిన ప్రకటన పట్ల మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్షంలో మునిగిపోతూ ఉన్న బస్ స్టేషన్ను తన హయాంలో ₹1 కోటి ఖర్చుతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశానని, తాను చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకోవడం దారుణమన్నారు. 2.5 కోట్లతో నియోజకవర్గంలో పైప్ లైన్లు వేయించి వాటర్ ట్యాంక్ నిర్మించి నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేస్తే కుమార్ రాజా ప్రారంభించి తాను నీటి సరఫరా చేశానని చెప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బస్ స్టేషన్ అభివృద్ధికి కానీ, పీహెచ్సీ నిర్మాణానికి కానీ, నీటి సరఫరాకు కానీ కుమార్ రాజా ఎమ్మెల్యేగా ₹1 విడుదల చేసినట్లుగా లిఖితపూర్వకంగా చూపితే తాను దేనికైనా సిద్ధమని అనిల్ కుమార్ ప్రకటించారు. ఈరోజు పామరు బస్టాండ్లోకి రావడం కారణం, ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఎక్కడికి వెళ్ళినా పామరు బస్టాండ్ని అభివృద్ధి చేశాను ₹1 కోటి నిధులతో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఒకరోజు పామరు బస్టాండ్ దుస్థితి చూస్తే ఒక బస్సు కూడా, అంటే పామరు సెంటరు, ఇది 4 రోడ్ల కూడల్లో ఉన్నటువంటి సెంటరు, ఒక బస్సు కూడా బస్టాండ్కి రావట్లేదు. బస్టాండ్ ప్రాశస్త్యం కోల్పోతా ఉన్నాం, పామరు వైభవం కోల్పోతా ఉన్నాం అని చెప్పి ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు, ఆ రోజు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గారిని ఈ బస్టాండ్కి తీసుకొచ్చి ఆర్టీసీ ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ₹1 కోటి నిధులు, ఆ రోజు ఆర్టీసీలో ఇబ్బంది ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు ఇక్కడ ₹1 కోటి నిధులతో ఈ బస్టాండ్ అంతా కూడా అభివృద్ధి చేస్తే ఈరోజు బ్రహ్మాండంగా ఆ బస్సులన్నీ కూడా బస్టాండ్లోకి వస్తూ ఉన్నాయి. ఈ శాసనసభ్యుడు ఏం చెప్తాడంటే బస్టాండ్ నేనే అభివృద్ధి చేశానంటాడు. బస్టాండ్ నేనే అభివృద్ధి చేస్తే ఏం అభివృద్ధి చేసావు? మీ నాన్నగారు 3 సంవత్సరాలు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే పామరు నుంచి పోటీ చేసినప్పుడు బస్టాండ్ గుర్తు రాలేదా? అప్పుడు పామరు ప్రజల మీద కోపమా? నీ దగ్గర ఒక్క కాగితం ఉంటే, పలానా రిప్రజెంటేషన్ నేను తీసుకెళ్లి ఆర్టీసీ వారికి ఇచ్చాను, నీ కాగితం మీద, నీ ఎమ్మెల్యే కాగితం మీద ₹1 శాంక్షన్ చూపిస్తే నువ్వేం చెప్తే చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిహెచ్సి నిర్మాణం, నీ ఎమ్మెల్యే లెటర్ మీద ఒక్క కాగితం సిహెచ్సి కావాలి అని చెప్పి గవర్నమెంట్కి ఇచ్చిన ఒక్క కాగితం ఉంటే నువ్వేం చెప్తే నిజంగా కూడా అది చేస్తాం. అదేవిధంగా 2.5 కోట్లు పెట్టి పైప్ లైన్ వేయించి వాటర్ ట్యాంక్ కట్టించి, చిన్నవారపురంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టించి ఈ అన్ని కార్యక్రమాలు చేస్తే ఓపెన్ చేసి నేను తెచ్చానని చెప్పి చెప్పుకుంటాడు. అంటే ఎందుకంటే బూతులు రావు, కానీ నాకు ఇంకొక మాట కూడా అనగలం. దయచేసి పామరు ప్రజలు ఇప్పటికే తప్పుదో పట్టించాడు, అబద్ధాలు చెప్తాడు, రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తాడో అంతే లేదనమాట. ఈ శాసనసభ్యుడికి 1000 అబద్ధాలు చెప్తాడేమో. ఇళ్ల స్థలం ఇవ్వయా అంటే కైలా అనిల్ కుమార్ ఇవ్వలేదు. నీ ఇంట్లో పిల్ల ఏడ్చినా కానీ కైలా అనిల్ కుమార్ కారణం అంటే ఏం చేస్తాను? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు ఇళ్ల స్థలాలు ఇవ్వు. నువ్వు ఇళ్ల స్థలాలు ఇచ్చి అప్పుడు రా, ప్రజల దగ్గరికి రా, వచ్చి చెప్పి నేను ఇళ్ల స్థలాలు ఇచ్చానని దమ్ముగా చెప్పు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ పామరు బస్ స్టాండ్ చిరస్థాయిగా నిలిచిపోసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.
ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టాలని జనసేన నేతలు తీసుకున్న నిర్ణయం సరైన విధానం కాదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 3 ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. గతంలో జనసేన బీజేపీకి వ్యతిరేకంగా కూడా పనిచేసిందని గుర్తు చేసిన ఆయన గత 12 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించకుండా ఉన్న పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వారు ఒక నిర్ణయం తీసుకొని రాజకీయ విశ్లేషకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన పోలీస్ స్టేషన్లో కేసులు బనాయించడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఆయన తనకున్న సమాచారాన్ని బట్టి ఆయన మాట్లాడారు. దాన్ని మీరు సహజంగా రాజకీయ పార్టీగా మీరు తప్పుపట్టచ్చు, ఖండించవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. మీరు వ్యక్తిగతంగా తీసుకుని దాన్ని దుష్ప్రచారం చేసి ఆయన పేటీఎం అని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని లేనిపోనివన్నీ చెప్పడము, తర్వాత మళ్ళీ కేసులు కూడా పెడతామంటే ఇది కరెక్ట్ కాదు. వారు కూడా స్వేచ్ఛగా మాట్లాడేకుంటుంది. తర్వాత ఆయన మాట్లాడిన దాంట్లో మీకు ఏది అంశం అయితే నచ్చలేదో దానిపైన ఖచ్చితంగా విమర్శించే మీకు ఉంటుంది. కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఒకసారి గమనిస్తే అవునన్నా కాదన్నా 3 ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మీరు అండగా నిలబడినారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ అదే పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. జనసేన పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. కానీ లోతుగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కూడా అప్పుడప్పుడు విభేదించి వాళ్ళతో ఫైట్ చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ ఆనాడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చామని చెప్పి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు మీరు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యక్తిగతంగా నరేంద్ర మోడీని కూడా విమర్శించాడు. నీకు అసలు పెళ్ళామేతోనే లేదు, సంసారమే లేదు, నీకు సమస్యలు ఏం తెలుస్తాయని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలోనూ మాట్లాడాడు. మరి గత 12 ఏళ్లలో ఏనాడు కూడా బీజేపీని వ్యతిరేకించకుండా, మోడీని విమర్శించకుండా ఉన్న ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీని. కాబట్టి ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ వాస్తవం ఏమిటంటే ఈ 3 రాజకీయ ప్రాంతీయ పార్టీలు కూడా మీరు ఒకరికొకరు తగాద పడుతున్నారు. కానీ ఢిల్లీకి పోయేలోగా అందరూ కూడా ఏకోన్ముఖంగా మీరు వారు ఇంకా అడగకముందుగానే చేతులు ఎత్తుతా ఉన్నారు. పార్లమెంట్లో అన్నిటికి కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈవెన్ మొన్న వచ్చిన డీలిమిటేషన్ బిల్లుకి కూడా మీరు 3 మద్దతు ఇచ్చారు. కాబట్టి ఏమంటే దీనిపైన మీరు వివరణ ఇవ్వండి ప్రజలకి, మీ స్టాండ్ చెప్పుకోండి. అంతేగాని ఏదో మాట్లాడాడు కాబట్టి మేము పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాం, తర్వాత వ్యక్తిగతంగా పేటీఎం అని చెప్పి విమర్శలు చేస్తామంటే అది ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇంటిగ్రిటీ అందరికీ తెలుసు. ఆయన అట్లా అమ్ముడు పోయే వ్యక్తి అయితే కాదు, 100% చెప్తాను నేను. మరి అలాంటి వ్యక్తి పైన మీరు దూషణ చేయడం కరెక్ట్ కాదు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం అనేది అంతకంటే కూడా కరెక్ట్ కాదని నేను చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన మధ్య నడుస్తున్న వివాదంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ను అరెస్ట్ చేస్తామనడం ప్రశ్నించే వారి నోరు నొక్కటమేనని మండిపడ్డారు. ధైర్యం ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలని, అలా జరిగితే ఆయన సీఎం అభ్యర్థిగా బయటకొస్తారని అన్నారు. అప్పుడు బొద్దింకలన్నీ బయటకు వస్తాయని అన్నారు. ప్రస్తుతం కాక్రోచ్ల ఉద్యమం కూడా పెరుగుతుందంటూ నారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులు కేసు పెట్టుకుని పవన్ కళ్యాణ్ సెట్గా తెలుస్తూ ఉంది. ఇక విధంగా చేస్తే మళ్ళా కేసు పెడతామని చెప్పి బెదిరిస్తారు. ఎందుకు ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి, సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు రిప్లై ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసామని నోటు ఒక తప్ప ఇంకోటి కానీ కాదు. ఇట్లాంటి బొడ్డ బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్ అంతా బయటకు వస్తాయి. కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిదే. ఆ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడం మంచిది పెట్టి జనసేనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.